హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఐఐటి జేఈ అంటే ఐఐటి జేఈ ఎగ్జామినేషన్ అంటే మనకి నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది 2025. అంటే ఈ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఐఐటి జేఈ జనరల్గా దీని యొక్క ఫుల్ ఫామ్ చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఐఐటి అంటే, ఓకేనా. నెక్స్ట్ జేఈ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఓకేనా. ఈ ఎగ్జామ్ ఎవరు రాస్తారంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ +2 వాళ్ళు, ఓకేనా. మెయిన్లీ ఈ ఐఐటి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎందుకంటే ఆఫరింగ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఓకేనా. మెయిన్ ఇది అన్నమాట. ఇంజనీరింగ్ కి అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రమే మెయిన్ ఉద్దేశం అన్నమాట ఐఐటి జేఈ మెయిన్స్. టోటల్ నియర్లీ 23 ఐఐటీస్ ఉంది మన ఇండియాలో. 23 ఐఐటీస్ ఉంది ఓవరాల్ ఇండియాలో, ఓకేనా. ఇది ఐఐటి జేఈ అంటే ఏంటి, ప్లస్ ఈ ఎగ్జామినేషన్ ఎవరు రాస్తారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్లో స్పెషలీ ఫర్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ వాళ్ళు, ఓకేనా. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే. ఆఫరింగ్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఈ వీళ్ళు ఈ ఐఐటి వాళ్ళు ఏ కోర్సు మనకి ఆఫర్ చేస్తారంటే ఇంజనీరింగ్ టెక్నాలజీ అనమాట. ఇండియాలో అరౌండ్ 23 ఐఐటీస్ ఉన్నమాట, ఓకేనా. నెక్స్ట్ ఈ ఐఐటి ఇన్స్టిట్యూట్ చెప్పాను కదా, ఏమేమి కోర్సు ఆఫర్ చేస్తారని డిస్కస్ చేద్దాం. కోర్సెస్ ఫస్ట్ వన్ 4 years కోర్స్ ఉంది, దట్ ఈస్ బీటెక్. నెక్స్ట్ బీఫార్మ్. నెక్స్ట్ సెకండ్ వన్ 5 years కోర్స్, ఇది దట్ ఈస్ కాల్డ్ బిఆర్చ్, ఆర్కిటెక్చర్ సంబంధించింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఇంటగ్రేటెడ్ ఎంఎస్సి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎంటెక్, ఓకేనా. ఇదేనమాట ఐఐటి వాళ్ళు ఆఫర్ చేసే కోర్సు. 4 years బీటెక్ బీఫార్మ్, 5 years బిఆర్చ్ ఉంటుంది. ఇంటగ్రేటెడ్ ఎంఎస్సి, అంటే యూజీ ప్లస్ పీజీ అనమాట, రెండు ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎంటెక్ అనమాట. ఎంటెక్ మీన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బీటెక్ అయిన వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంది, దట్ ఈస్ గేట్ ఎగ్జామ్. గేట్ ఎగ్జామ్ రాసి వన్స్ క్వాలిఫై అయితే వాళ్ళు కూడా ఐఐటిలో జాయిన్ అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ మనము ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఈ ఐఐటి జేఈ అంటే ఎలా జరుగుతుందంటే నేషనల్ లెవెల్లో జరుగుతుంది. ఇది నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఓకేనా. ఎవ్రీ ఇయర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అనమాట. అంటే ఫస్ట్ ఎగ్జామ్స్ ఏంటంటే ఐఐటి మెయిన్స్ అంటే జేఈ మెయిన్స్ అనమాట. ఐఐటి జేఈ మెయిన్స్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్. ఇది స్క్రీనింగ్ టెస్ట్. వన్స్ మీరు ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిపోయారు అనుకోండి, వన్స్ క్వాలిఫై నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐఐటి జేఈలో అడ్వాన్స్డ్ ఎగ్జామ్. నెక్స్ట్ అది కూడా మీరు క్వాలిఫై అవుతారు అనుకోండి, నెక్స్ట్ ఐఐటీస్ లో అడ్మిషన్ అనమాట, ఓకేనా. ఇది ప్రాసెస్.
ఎవ్రీ ఇయర్ ఐఐటి జేఈ మెయిన్స్ జరుగుతుంది, ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ జరుగుతుంది. మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ మీరు రాయాలంటే ఫస్ట్ ఐఐటి జేఈ మెయిన్స్లో పెట్టే స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. వన్స్ క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ మీరు ఐఐటి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి వెళ్తున్నారు అనమాట. వన్స్ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ కూడా మీరు క్వాలిఫై అయిపోయారు అనుకోండి, నెక్స్ట్ డైరెక్ట్గా అడ్మిషన్ అనమాట. ఓకేనా, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆఫ్ ఐఐటి జేఈ మెయిన్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అడ్వాన్స్డ్ అవ్వచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంది, సబ్జెక్ట్ ఏంటి నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ జనరల్గా 2 పేపర్స్ ఉంది చెప్పాము. పేపర్ 1 అంటే ఐఐటి జేఈ మెయిన్స్, ఇది పేపర్ 1. నెక్స్ట్ వన్స్ ఇది క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ వచ్చేది ఐఐటి జేఈ అడ్వాన్స్డ్, ఇది పేపర్ 2. ఓకేనా, ఇక్కడ ఈ పేపర్ 1 అనేది జనరల్గా ఏమేమి ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్, సెకండ్ వన్ ఫిజిక్స్, నెక్స్ట్ థర్డ్ వన్ కెమిస్ట్రీ. ఓకేనా, ఇక్కడ టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 30 క్వశ్చన్స్ ఉంటుంది. ఓవరాల్గా 90 క్వశ్చన్స్. కానీ మనం అటెండ్ చేయాల్సింది 30కి 25 ఉంటే చాలు. ఓకేనా, 25 ఉంటే అటెండ్ చేస్తే చాలు అనమాట. అప్పుడు ఎంత వస్తుంది, నియర్లీ 75 క్వశ్చన్స్. ఇచ్చేది ఏమో 90 క్వశ్చన్స్, మనం అటెండ్ చేయాల్సింది ఏమో 75 క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ మార్క్స్ మనం డిస్కస్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ అనమాట. కరెక్ట్ ఆన్సర్కి ప్లస్ 4 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్కి -1. ఒకవేళ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి అంటే నాట్ అటెంప్ట్ అంటే మీరు అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్ అనమాట. ఇది గుర్తుండాలి. కరెక్ట్ క్వశ్చన్స్కి ఏమో 4 మార్క్స్, ఇన్కరెక్ట్ ఆన్సర్స్ ఏమో -1 మార్క్స్. ఒకవేళ మీరు అటెంప్ట్ చేయలేదనుకో 0 మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 75 క్వశ్చన్ కరెక్ట్గా పెట్టారనుకోండి, అప్పుడు 75 × 4 ఎంత అవుతుందంటే అరౌండ్ 300 మార్క్స్. కానీ మనకి ఇవి ఐఐటి జేఈ మెయిన్స్ ప్యాటర్న్ తెలుసు, కానీ ఐఐటి జేఈ మెయిన్స్ తెలిసినట్టుగానే అడ్వాన్స్డ్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ ఇది మారుతూ ఉంటుంది. చేంజ్ ఫర్ ఎవ్రీ ఇయర్ ఇది గుర్తుండాలి. ఎందుకంటే ఇది తెలిసినట్టుగా అది ఉండదు అనమాట. ఇక్కడ కూడా ఈ అరౌండ్ 30 క్వశ్చన్ చెప్పాను చూడండి. ఈ 30 ఎలా ఉంటుందంటే నెక్స్ట్ స్లైడ్ లో మనము డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ 30 మార్క్స్ చెప్పాను కదా ఈచ్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మాత్రం చూడండి, మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఇది 20 క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే MCQ టైప్ లో ఉంటుంది. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే న్యూమరికల్ ప్యాటర్న్, న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈ 20లో మీరు MCQs టైప్లో అప్లై చేస్తే కరెక్ట్ అయిన క్వశ్చన్స్కి +4 మార్క్స్, ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్కి -1 అని చెప్పాము. అదే న్యూమరికల్కి వచ్చినామంటే కరెక్ట్ క్వశ్చన్స్కి 1 మార్క్స్, ఇన్కరెక్ట్ క్వశ్చన్స్కి నో మార్క్స్. ఓకేనా, ఇది కూడా గుర్తుండాలి. అప్పుడు ఈవెన్ మ్యాథ్స్లో 20 MCQs ఉంటుంది, 10 న్యూమరికల్ ఉంటుంది. ఈవెన్ ఫిజిక్స్ కూడా సేమ్ ప్యాటర్నే, 20 MCQs ఉంటుంది, 10 న్యూమరికల్ ఉంటుంది. ఈవెన్ కెమిస్ట్రీ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. అప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్లో 20 క్వశ్చన్స్ ఎలా ఉంటుందంటే MCQ ప్యాటర్న్ ఉంటుంది, 10 క్వశ్చన్స్ ఏమో ఈవెన్ న్యూమరికల్ వాల్యూ ప్యాటర్న్ ఉంటుంది. ఇది గుర్తుండాలి. ఎందుకంటే కొన్ని మనం MCQ టైపే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా
ఎంసీక్యూస్ ఉంటుంది, న్యూమరిక్ వాల్యూస్ ఉంటుంది అనమాట. ఇది ఈరోజు ఓవరాల్గా ఐఐటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, ప్లస్ ఆ ప్యాటర్న్ ఏంటి, ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తారు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, పేపర్ 1 ఏముంది, పేపర్ 2 అనేది ఆల్రెడీ చెప్పాము. ఐఐటి జేఈ అడ్వాన్స్డ్, వన్స్ మీరు ఇక్కడ క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ లెవెల్లో అడ్వాన్స్ వెళ్తారు అనమాట. నెక్స్ట్ అడ్వాన్స్, వన్స్ మీరు అడ్వాన్స్ కూడా మీరు క్వాలిఫై అయితే డైరెక్ట్గా ఐఐటీస్ చెప్పాం కదా, నియర్లీ 23 ఐఐటీస్ ఏదో ఒక ఐఐటీస్లో నియర్లీ 23 ఐఐటీస్లో ఉంది. ఎనీ వన్ ఆఫ్ ది ఐఐటీలో మీరు ఈజీగా బీటెక్ అని జాయిన్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, టాప్ మోస్ట్ ఎగ్జామినేషన్ అనమాట ఇండియాలో. వన్స్ మీరు క్వాలిఫై అవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే కంప్లీట్గా హై లెవెల్లో ఉండాలి. ఎందుకంటే హై లెవెల్లో ఆ ప్రిపరేషన్ ఉంటేనే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు. ఈ ఎగ్జామ్ తర్వాత వచ్చి అడ్వాన్స్ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వడానికి పాసిబుల్ ఉంది. మ్యాక్సిమం ఇది క్వాలిఫై అయిపోతారు, ఐఐటి జేఈ మెయిన్స్ క్వాలిఫై అవుతారు, కానీ అడ్వాన్స్డ్ పోయేటప్పుడు స్టక్ అయిపోతారు అనమాట. నియర్లీ 1.5 lakhs మెంబర్స్ ఎవ్రీ ఇయర్ సెలెక్ట్ అవుతారు. బట్ అప్లై చేసేది ఏమో నియర్లీ 3 lakhs మెంబర్స్ అప్లై చేస్తారు. బట్ క్వాలిఫై అయ్యేది మాత్రం నియర్లీ 1.5 lakhs మెంబర్స్ మాత్రమే ఈ ఐఐటీస్లో సెలెక్ట్ అవ్వడము, జాయిన్ అవుతారు అనమాట. ఓకేనా, ఎవరున్నా కానీ ఎంపీసీ గ్రూప్ చదివే వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఐఐటీలో బీటెక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి నుంచి దీని మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ ఎలా నేర్చుకోవాలి, అది మ్యాథమెటిక్స్ అవని, ఫిజిక్స్ అవని, కెమిస్ట్రీ అవని ఎలా స్టార్ట్ చేయాలి, ఏమని మీ లెక్చరర్స్ని, మీ టీచర్స్ని కనుక్కొని ప్రిపేర్ అవుతే ఈ ఎగ్జామ్ ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట. రెగ్యులర్ డే బై డే చాప్టర్ వైజ్, ఈవెన్ మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, రెగ్యులర్గా ప్రాక్టీస్ ఉంటే తప్ప క్వాలిఫై అవ్వడం అనేది కష్టం అనమాట. చాలా కష్టం చెప్పలేము, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ టైప్లో క్వాలిఫై అయిపోతే ఈజీగా ఐఐటీసీ క్వాలిఫై అవ్వాలంటే ప్రాక్టీస్, హార్డ్ వర్క్ చేయడము, సబ్జెక్ట్ నేర్చుకోవడమే ఉండేది అనమాట. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఐఐటి జేఈ మెయిన్స్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ ఏంటిని చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, ప్లస్ కమెంట్స్ కూడా పెట్టారు. సార్ మాకు ఒకసారి ఐఐటి మెయిన్స్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి అని అడిగారు. కాబట్టి ఈరోజు క్లాస్ చెప్పాల్సిన సిచ్యువేషన్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఈరోజు ఐఐటి చెప్పాను కదా, నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ సంబంధించింది కొంచెం క్లారిఫై అనమాట. అంటే రకరకాల మీకు తెలుసు ఉన్నా కూడా కానీ ఒక క్లారిఫై ఇవ్వడం కోసం ఈ వీడియో మనం చేయడం అనమాట. ఓకేనా, ఎవరన్నా ఎంపీసీ చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్ లెవెల్ ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే అది ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ అవ్వచ్చు, మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. ఒక చిన్న అవేర్నెస్ వస్తుంది, ఐఐటి జేఈ మెయిన్స్ అంటే ఏంటి, తర్వాత అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే ఏంటిని తెలుస్తుంది. ఫుల్ ఫామ్ కూడా తెలియాలన్నమాట. ఐఐటి అంటే ఏమి, జేఈ అంటే ఏంటి కూడా తెలియాలి. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.